Hi friends, welcome to Short and Hub channel. This is Hari Naganand, Idumudi Short and Instructor. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు మనము ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి లోయర్, హయ్యర్, హై స్పీడ్కి సంబంధించినటువంటి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయండి షార్ట్ హ్యాండ్ అని. తద్వారా మీరు ఏ కోర్సు జాయిన్ అవ్వదలుచుకున్నారో దాంట్లో మనము అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ నెలలో రిలీజ్ అయ్యేటువంటి ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డికి మనము అప్లై చేస్తున్నట్లయితే మనకి ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి వస్తుంది. మీరు రిటర్న్ పాస్ అయిన తర్వాత ఈ స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది. అప్పటికి మీరు గ్రేడ్ డికి అప్లై చేసిన వాళ్ళు 80 వర్డ్స్, అలాగే గ్రేడ్ సికి అప్లై చేసిన వాళ్ళు 100 వర్డ్స్ మీరు ఈ డిక్టేషన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అనేది రాయవలసి ఉంటుంది. సో మీరు మినిమంగా 90 వర్డ్స్ పర్ మినిట్ రాయిస్తే 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఈజీగా ఎగ్జామ్లో రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రేడ్ సికి వచ్చేటప్పటికి మీరు 110 కనుక రాయగలిగితే 100 అనేది ఈజీగా రాసేటువంటి అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి అప్లై చేసేటప్పుడు షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియకపోయినా కూడా టిక్ మార్క్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రిటర్న్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ మనం ఈజీగా రాయొచ్చు, లేకపోతే ఇది టైపింగే కదా మనకి ఈజీగా వస్తుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు మమ్మల్ని ఈ రిటర్న్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్కి టైం సరిపోక చాలామంది కూడా జాబులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి మీరు అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా కూడా ఈ రోజు నుంచే మీరు షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి మీరు కోచింగ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ స్కిల్ టెస్ట్ రోజుకి పెర్ఫార్మెన్స్ ఎవరైతే బాగా ఇస్తారో వాళ్ళకి ఈ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా తక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ కోర్సుని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనము ఇప్పటి నుంచే కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నట్లయితే ఇంకో రకంగా కూడా బెనిఫిట్ ఉంటుంది. ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. ఆర్ఆర్బి, హైకోర్టు, కోర్ట్సు, అదర్ డిపార్ట్మెంట్సు, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కూడా ఈ పోస్టులు అనేది ఎప్పుడు పడుతూ ఉంటాయి. సో మనం ఈ స్కిల్ని మొదటి నుంచి నేర్చుకోవడం వల్ల కూడా ఎటువంటి నష్టం అనేది ఏమీ లేదు. చక్కగా కూడా నేర్చుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి స్కిల్ అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అక్కడి నుంచి మీరు రిటర్న్ రాసి స్కిల్ రాయడానికి మినిమం 4-5 మంత్స్ వరకు ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా ఈ కోర్స్ కనుక స్టార్ట్ చేయగలిగితే మీరు ఆ టయానికి కరెక్ట్గా కూడా కోర్స్ అనేది కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించి స్పెషల్ బ్యాచెస్ అనేది ఉన్నట్టు మేము కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా ఈ బ్యాచెస్ అనేది కండక్ట్ చేయడానికి మనం ప్రిపేర్ అవుతున్నాము. అలాగే డిక్టేషన్ ప్యాసేజెస్ మీకు కైలాష్ చంద్ర మీరు ఎంతైతే ఇష్టపడతారో ఎస్ఎస్సి వాళ్ళకి చాలామందికి ఒక అపోహ కూడా ఉంది, కైలాష్ చంద్ర వరకు రాస్తే మనం పాస్ అయిపోతాము అని చెప్పేసి. కైలాష్ చంద్ర ఒక్కటే రాస్తే మటుకు ఈ స్కిల్ పాస్ అవుతామనేది చాలా వరకు తప్పు. మనకి పర్ఫార్మెన్స్ ఉన్నట్లయితే ఏ స్పీడ్ రాసినా కూడా మనం పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నేను ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించి న్యూస్ పేపర్స్ నుంచి క్లిప్స్ కరెక్ట్ చేసి వాటి నుంచి కూడా మీకు డిక్టేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో మీకు కైలాష్ చంద్రకి ఈక్వల్గా కూడా నేను ఈ డిక్టేషన్స్ అనేది ఇప్పటికే నా ఛానల్లో అందిస్తూ ఉన్నాను. ఎస్బిటిటి అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అలాగే ఎస్ఎస్సి వాళ్ళకి 80 వర్డ్స్ పర్ మినిట్, అలాగే 100 వర్డ్స్ పర్ మినిట్ కూడా అందించడం జరుగుతూ ఉన్నది చాలా కాలం నుంచి. సో నా ఛానల్లో ఉండేటువంటి 80 వర్డ్స్ పర్ మినిట్ అన్ని డిక్టేషన్స్ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళకి ఉపయోగపడతాయి. అలాగే 100 కూడా 80 అండ్ 100 రెండు కూడా ఎస్ఎస్సి వాళ్ళకి ఉపయోగపడతాయి. మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు దీంట్లో 1200 పైన పోస్టులు కూడా పడేటువంటి అవకాశం చాలా వరకు కూడా ఉంది. అలాగే మనం ఈ డిక్టేషన్ లింక్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా మనము ఈ గ్రూప్లో అందించడం జరుగుతుంది. సో
ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అనేది అందించడం జరుగుతుంది. సో మనం ఈ షార్ట్ హ్యాండ్ కోర్సు ఇప్పటి నుంచి కూడా నేర్చుకున్నందువల్ల ఎటువంటి నష్టము ఉండదు. మనము అదర్ నోటిఫికేషన్స్ ఏదైతే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రిలీజ్ చేసేటువంటి నోటిఫికేషన్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇప్పటి వరకు చెప్పిన దాన్ని కూడా మీరు గమనించారని చెప్పి భావిస్తున్నాను. అంటే ఏంటంటే రిటర్న్ తర్వాత స్కిల్ రాయడానికి ఉన్న టైంలో మనం ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవచ్చు అనేటువంటి ఏదైతే అభిప్రాయం ఉంటుందో అది చాలా తప్పు. ముందు నుంచి కూడా మీరు ఈ షార్ట్ హ్యాండ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఆ టయానికి మీరు స్కిల్ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి నేను ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాను. ఎస్ఎస్సి వాళ్ళకి స్పెషల్ బ్యాచెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నా వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కోచింగ్ అని చెప్పేసి మీ పేరు, మీ డిస్టిక్, మీ ఊరితో నాకు మెసేజ్ చేయండి. సో తద్వారా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ అనేది తీసుకుంటాము. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ షార్ట్ హ్యాండ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో నాకు వీలున్నంత వరకు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్కి డిక్టేషన్స్ కూడా అందిస్తూ ఉంటాను. కానీ ఎవరైతే నా దగ్గర జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ టైంని బట్టి మనం ఈ కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.